ప్రియులరే, గత 3 వారాలుగా యెషయా గ్రంథ ధ్యానంలో జరిగిస్తున్నాం. ప్రభు జ్ఞాపకాలను బట్టి, ప్రభు సంకల్పాన్ని బట్టి యెషయా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథంలో మరి ఉపోద్ఘాత 3 భాగాలుగా మనం ధ్యానించాం. ఈ దినాన్న మరి శుక్రవారం దినాన్న ప్రభు సంఘంతో మాట్లాడిన మాట, ప్రభు ప్రియమైన ద్రాక్ష తోటను గురించి ప్రభువు మాట్లాడినటువంటి ఆ జీవంగల వాక్య సందేశాన్ని మనలో అనేకులు ధ్యానించారు. నాతో కలిసి ప్రభుని మహిమపరిచాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ దినాన ప్రభువు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రియులరే మరి 3వ వచనం వరకు చదవాలని నేను కోరుతున్నాను. అవును, అవును, ఆయన చొక్కాయి అంచులు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు తన రెక్కలతో, తన ముఖము 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుతూ ఎగురుచు వారు ఏమంటున్నారయ్యా అంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బయట వారు శ్రద్ధగా వినండి, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. గ్యాలరీలో ఉన్న వారు కూడా అలర్ట్గా ఉండండి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న స్వరం వినుడు కాక. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న స్వరం వినుడు కాక. ఆమేన్. ప్రియదేవులారా, ప్రియ దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పరిశుద్ధ బిడ్డలారా, గమనించండి. యెషయా ప్రవక్త మనం ఎలా అయితే మందిరంలో ఉన్నామో ఆయన కూడా మందిరానికి వచ్చాడు. ఈ చదవని వాక్య భాగం, ఈ సందర్భం ఎక్కడ జరిగిందంటే మందిరంలో జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెషయా ప్రవక్త మందిరానికి వచ్చాడు. యెషయా అనగా మనం చెప్పుకున్నాం, ఆ పేరుకి అర్థం ఏంటి? యెహోవా రక్షకుడు, యెహోవా ప్రభు, యెహోవా రక్షణ అని అర్థం. ఈ యెహోవా రక్షణ, యెహోవా ప్రభు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. యేసయ్యే మన రక్షణ అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ 5వ అధ్యాయం వరకు యెషయా చాలా రోషంతో దేవుని సేవ చేశాడు. చాలా ఉద్రేకంతో, చాలా ఉజ్జీవంతో, చాలా ముక్కుసూటితనంతో ప్రభు పరిచయం చేశాడు. అందరిని ఖండించేవాడు, గద్దించేవాడు, ముక్కుసూటిగా చెప్పేసేవాడు. చాలా రోషంతో, పౌరుషంతో దేవుని పరిచయం చేశాడు. ఎవరు? ప్రవక్త అయిన యెషయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన జీవితం, ఈ 6వ అధ్యాయం ఒక మైలురాయి అని చెప్పవచ్చు. మన జీవితంలో కూడా ప్రియులారా, రక్షణ పొందిన ప్రారంభంలో చాలా ఉద్రేకం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, చాలా చాలా రోషం ఉంటుంది, చాలా చాలా ఉత్తేజనతో, చాలా రోషంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఖండిస్తాం, గద్దిస్తాం, సహించాం. ఏదైనా పొరపాటు జరిగితే సహించాం. ఎంతో 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 పౌరుషంతో, రోషంతో దేవుని కొరకు బ్రతుకుతాం. అది చాలా దేవుడు మనందరి నుండి ఆశిస్తున్న గొప్ప అంశం, కోరుకుంటున్న గొప్ప ఆశ, ఉన్నతమైన ఆశయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక
ఊహించని పరిణామం, ఊహించని సందర్భం, ఊహించని పరిస్థితి యెషయా కళ్ళ ముందు ఎదురైంది. ఏంటయ్యా అంటే రాజైన ఉజ్జియా చనిపోయాడు. ఈ ఉజ్జియా ఎవరు అంటే యెషయా ప్రవక్తగా ఉండగా ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి గొప్ప రాజు, యూదా దేశాన్ని ఏలుతున్న పరిపాలిస్తున్న రాజు. ఈ రాజు యాజకులకి ఎంతో సహకారంగా ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయాను ఎంతో ఘనపరిచేవాడు, ఎంతో ఆదరణకరంగా యెషయాను ప్రేమించేవాడు, ప్రియులారా ఎంతో సహకారిగా ఉండేవాడు. తన పరిచర్యలో, తన యొక్క సేవలో ఊహించని పరిణామం. యెషయా ఏమయ్యాడయ్యా అంటే చనిపోయాడు. ఉజ్జియా చనిపోయాడు, మన్నించాలి, ఉజ్జియా చనిపోయాడు. యెషయా రోషం కలిగి దేవుని కొరకు నిలుచున్నాడు. ఉజ్జియా చనిపోయాడు. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో ప్రియులారా ఆ మందిరంలో ఉజ్జియా ఆ షౌపేటికి తెచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క ఉజ్జియా తన ఇంటిలో చనిపోయినప్పటికీ అక్కడ నుండి అలా బరియల్ గ్రౌండ్ తీసుకువెళ్ళినప్పటికీ ఆ మరణకరమైన పరిస్థితి ప్రియులారా ఆ మందిరంలో రాజు లేడు గనక ఆ కొరత అనేది ఆ రాజ్యంలో, ఆ దేశంలో, ఈవెన్ యెషయా హృదయంలో కూడా కనిపిస్తూ ఉన్నది. ఉజ్జియా ఎందుకు చనిపోయాడు అంటే ప్రియులారా ఉజ్జియా చాలా మంచివాడు, దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తి ఉజ్జియాలో ఉన్నది గనక ఉజ్జియాను దేవుడు ఏం చేశాడయ్యా అంటే దేవుని ప్రేమించేవాడు గనక, దేవుని సేవకు సహకరించేవాడు గనక, యాజకులను గౌరవించేవాడు గనక, దేవుని సేవలో భాగస్థునిగా ఉండేవాడు గనక ఉజ్జియా ఒక సామాన్యుడే రాజుగా హెచ్చించాడు. ప్రియులారా అభివృద్ధినిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, స్థిరపరిచాడు, బహుగా స్థిరపరిచాడట. ఉజ్జియా ఏమయ్యాడు? స్థిరపరచబడ్డాడు. ఏ కోణాల్లో? రాజ్య విషయంలో, రాచరిక విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, తాను అనుకున్న ఆశించిన అన్ని విషయాల్లో ఉజ్జియా స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత, వర్ధిల్లిన తర్వాత, బాగుపడిన తర్వాత, దైవాశీర్వాదాలకు పాత్రుడై దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచిన తర్వాత ఉజ్జియాకి ఏమొచ్చిందయ్యా అంటే గర్వం వచ్చింది. ఏమొచ్చింది? గర్వం. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇక్కడున్న వారు ఎవరిలో అయినా ఎప్పుడైనా గర్వం వచ్చిందంటే కొందరిలో నీకు తెలియకుండా ఎంతో నష్టం కలుగుతుంది, నీకు ఎంతో కష్టం రాబోతుందని అనుకుంటున్నాను. వాస్తవం నేను చెప్పేది. గర్వం వచ్చింది ప్రియులారా. ఈ గర్వం ఎప్పుడు వచ్చిందో ఉజ్జియాకి ఏమొచ్చిందంటే అహంభావం వచ్చేసింది. ఏమొచ్చింది? అహంభావం వచ్చేసింది ప్రియులారా. ఎప్పుడైతే అహంభావం వచ్చిందో తిరుగుబాటు స్వభావం వచ్చేసింది. ఏమొచ్చింది? తిరుగుబాటు. గర్వం వచ్చిన వారు అహంకారులుగా చాలా బలభిస్తారంగా ఉంటారు. దేవుని వాక్యాన్ని లెక్క చేయరు, దైవజన్ని లెక్క చేయరు, వయసులో పెద్దవారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు లెక్క చేయరు. నేను చెప్పిందే వేదం, నాదే, నేను చెప్పిన మాటే శాసనం అనుకుంటారు. గర్వం, అహంకారం, అహంభావం ప్రియ. ఈ అహంభావం ఎవరికి వచ్చిందయ్యా అంటే ఉజ్జియాకు వచ్చింది. ఉజ్జియాకు వచ్చి దేవుడు ఆయనకు అప్పగించిన పని ఏంటయ్యా అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించమన్నాడు. దేవుడు ఏం చేయమన్నాడు? పరిపాలించమన్నాడు. ఈ ఉజ్జియా దేవుడు తనకు అప్పగించిన పని చేయాలి. తన పని ఏంటయ్యా అంటే దేవుని ప్రజలను పరిపాలించడం, దేవుని ప్రజలను నడిపించడం ఉజ్జియా పని. ఒక రాజుగా, ఒక దేశ నాయకునిగా తనకు కాని పని చేయాలని ఈ ఉజ్జియా వచ్చాడు. ఏంటి ఆ పని అయ్యా అంటే దేవుని మందిరంలో యాజకత్వం చేయాలని వచ్చాడు. రాజులు యాజకత్వం చేయకూడదు.
రాజులు దేవుని తరపున దేవుని ప్రజలను పరిపాలించడానికి ప్రతినిధులు. యాజకుడు దేవునికి ప్రజలకు మధ్య ప్రతినిధి. యాజకుని పరిచర్య యాజకుడు చేయాలి, రాజు సేవ రాజు చేయాలి. ప్రియులారా, ప్రవక్త పరిచర్య ప్రవక్త చేయాలి. ఎవరికి అప్పగించబడిన పని వారు చేయాలి. ఎవరికి అప్పగించబడిన బాధ్యత వారు నిర్వర్తించాలి తప్ప దేవుడు వారికి అప్పగించిన పని విడిచి, దేవుడు వారికి అప్పగించిన బాధ్యత విడిచి ప్రియులారా వేరే వేరే పనులు చేస్తే అది ఎంతో నష్టానికి కష్టానికి ప్రియులారా కన్నీటికి దారి తీస్తుంది. దేవుని ప్రతినిధిగా ఉండేటటువంటి ప్రియులారా ఆ ప్రాతినిధ్యాన్ని, ఆ యాజకత్వాన్ని కోరుకున్నాడు. ఎవరయ్యా అంటే ఉజ్జియా. దేవుని మందిరానికి వచ్చి ఇలా పరిశుద్ధ ఆల్టర్ మీద యాజకత్వం చేయాలని వచ్చినప్పుడు ఆ యాజకుడు ఉజ్జియా, ఇది తగదు, ఇది నీ పని కాదు, నీ పని ప్రజలను ఏలడం, నువ్వు ప్రజల ప్రతినిధివి, దేవుడిని అందుకు పిలిచాడు, నీ పిలుపులో నిలవు, నీకు అప్పగించిన పని నువ్వు చేయని చెప్పిన యాజకుల మీద చాలా పాస్టర్స్ మీద చాలా కోపంతో తిరుగుబాటుతో వచ్చేస్తాడు ముందుకి. ప్రియులారా, వద్దు, ఈ పని నీది కాదు అని చెప్తారు దైవ సేవకులు. అయినా రాజు గనక గర్వంతో అహంభావంతో వచ్చేస్తాడు. వచ్చినప్పటికీ దైవ సేవకులు కొంచెం సమీపిస్తారు. దేవుడు కూడా కదా, వెంటనే అతని నొస్టి మీద ఏమొస్తుంది అంటే కుష్టి వస్తుంది. ఏదొస్తుంది? కుష్టి వస్తుంది. వెంటనే క్షణాలు వచ్చేది కుష్టి. ఎప్పుడైతే కుష్టి వచ్చిందో ఇక అపవిత్రుడు మందిరంలో ఉండడానికి వీలు లేదు. కుష్టి వచ్చినోడు పాత నిబంధన కాలం అసలు మందిర దరిదాపులకు రావడానికి లేదు, ప్రజల్లోనికి రావడానికి కూడా లేదు. కనుక వెంటనే అక్కడున్న యాజకులందరూ అతను ఏం చేస్తారంటే తోసేస్తారు, బయటకు వెళ్ళిపో, నెట్టేస్తారు. నువ్వు ఎక్కడ ఉండడానికి వీలు పో అని చెప్పి నెట్టేస్తారు, బలవంతంగా తోసేస్తారు. ఎందుకంటే ఇంకా అక్కడ ఉంటే పూర్తిగా అతను చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చేస్తుంది, చనిపోతాడని పూర్తిగా అతను నెట్టేస్తారు. దేవాలయం దైవ సన్నిధి నుండి త్రోసివేస్తారు. ఎప్పుడైతే త్రోసివేయబడతాడో ప్రియులారా ఇక ముందు సింహాసనం మీద కూర్చో, రాజసింహాసనం మీద కూర్చునే హక్కు కోల్పోయాడు. ప్రజలను పరిపాలించే భాగ్యం కోల్పోయాడు. తన అధికారం కోల్పోయాడు, తన విలువను కోల్పోయాడు, తన ఘనతను కోల్పోయాడు. కోల్పోయి ఒక సామాన్యుడిగా, ఒక రోగిష్టిగా, ఒక కుష్ఠరోగిగా ఇప్పుడు మనం 2 సంవత్సరాల క్రితం మనం చూసాం. కరోనా వచ్చిన వారు ఏమయ్యారు? హౌస్ క్వారంటైన్ ఉన్నారు కదా. ఆ కరోనా వచ్చిన వారు 1 నెల ఉంటారు, మహా అంటే 15 రోజులు ఉంటారు. కానీ ఈ ఉజ్జియా ఎంతకాలం ఉన్నాడా అంటే 10 సంవత్సరాలు హౌస్ క్వారంటైన్ ఉన్నాడు. 10 సంవత్సరాలు ఇంట్లో బయటకు రానివ్వలేదు. 10 సంవత్సరాలు అలాగా హౌస్ క్వారంటైన్ నుండి పిల్లరా ఈ ఉజ్జియా ఆ కుష్ఠరోగంతో ఏమయ్యాడంటే చనిపోయి తన పితరుల సమాధులు ఎంత సమాధి చేయబడి. చూడండి, ఈ ఉజ్జియాను గురించి దేవుడు ఎంతో ఆశించాడు, ఎంతో ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎంతో గొప్ప చేయాలనుకున్నాడు, ఎంతో ఉన్నతంగా బలపరచాలనుకున్నాడు, ఉన్నతమైన కార్యాలు చేయాలనుకున్నాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలను ఇంకా బలపరచమను అనుకున్నాడు, ఉన్నతంగా వర్గల చేయాలనుకున్నాడు. ఎంతగానో ఉజ్జియాను హెచ్చించాడు, కనపరిచాడు, ప్రియులను ఆశీర్వదించాడు. బాగుపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత ఉజ్జియాకి వచ్చినది ఏంటయ్యా అంటే ఏమొచ్చింది? ఉజ్జియాకి గర్వం వచ్చింది. పిల్లలు మన జీవితాలు కూడా మన మొదటి స్థితిని ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మర్చిపోవద్దు. నీ మొదటి స్థితిని మర్చావా, నువ్వు మరలా ఆ స్థితికి వస్తావని మాటలో చెప్పాలి. నీ మొదటి స్థితిని ఎప్పుడు మర్చిపో. ఆత్మ సంబంధమైన స్థితినైనా, ఆర్థిక సంబంధమైన స్థితినైనా, నీ కుటుంబ స్థితినైనా, నీ భవిష్యత్ స్థితినైనా తన స్థితిని మర్చిపోయాడు. దేవుడు తన ఏ గతి నుండి ఎంత పైకెత్తాడో, ఎంత ఉన్నతంగా ఆశీర్వదించాడో, ఎంత గొప్పగా హెచ్చించాడని మర్చిపోయాడు. ఎవరు? ఉజ్జియా.
మర్చిపోవడాన్ని బట్టి పూర్తిగా పతనమైపోయాడు. అందుకే దైవశాఖనికి నేను అంటుంటున్నాను, దేవుని బిడ్డకి విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసం ఉన్న వారికి ఏముంటుంది? కృతజ్ఞత హృదయం కూడా ఉంటుందని చెప్తారు. విశ్వాసులుగా బ్రతికే వారికి ఏం కలిగి ఉంటారు? కృతజ్ఞత హృదయం కూడా కలిగి ఉంటారు. కృతజ్ఞత లేని వారు విశ్వాసులు కాదు. ఏమండి, విశ్వాసం ఉంటే ఖచ్చితంగా కృతజ్ఞత ఉంటారు. కృతజ్ఞత ఉంటే విశ్వాసం ఉంటారు. విశ్వాసం లేకుండా కృతజ్ఞత రాదు. కృతజ్ఞత హృదయం లేకుండా విశ్వాసం ఉండదు. నీలో విశ్వాసం ఉన్నదంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దైవజనుని పట్ల, సంఘం పట్ల, ఏమండి సహవాసం పట్ల, దేవుడి చేసిన మేలుల విషయంలో, దేవుడు చేసిన మహోపకారాల విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెప్పకుండా ఉండాలి. దేవునికి మంచి కలుగునుగాక. దేవుడు ప్రేమించి మన జీవితాల్లో ఒక నూతన దినాన్ని ఇచ్చాడు. ఈ నూతన దినాన్ని బట్టి మనసారా ఎంతమంది ఉదయాన్ని నుంచి కృతజ్ఞత ఆస్తుతులు చెప్పారు? స్తోత్రం చెప్పిన వారు నిజంగా దేవా ఈ నూతన దినం ప్రేమించి ఇచ్చావు ఆయన, నీకు స్తోత్రం అని ఎంతమంది చెప్పారు? చెప్పిన వారి స్తోత్రం చెప్పండి. ఒక 80% చేతులు వేసారు, ఇంకా 20% చేతులు లేవలేదు. ఏమండి, మిగిలిన 20% కూడా ఏం చేయాలయ్యా అంటే ఉదయాన్ని లేచి ప్రభావ మా బ్రతుకులో మరి నూతన దినం ఇచ్చావు, స్తోత్రం. డబ్బు ఇవ్వగలరండి, వస్తువులు ఇవ్వగలరండి, వెండి బంగారాలు ఇవ్వగలరండి, సమయం ఎవరు ఇవ్వలేదు, ఆయుష్కాలం ఎవరు ఇవ్వలేదు. ఆయుష్కాలం దేవుడు మాత్రమే ఇవ్వగలరు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రేమించి మరో నూతన దినాన్ని ప్రవహించాడు కనుక ఏం చేయాలి అంటే ఉదయాన్ని లేచి దేవా ఈ నూతన దినాన్ని చదివికు స్తోత్రం నాయన, కృతజ్ఞత స్తుతులు నాయన, లెక్కింపలేని వందనాలయ్యా, స్తోత్రమయ్యా అని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఉజ్జియా చనిపోయాడు. మన జీవితాల్లో కూడా ఉజ్జియా ఉంటాడు. ఇక్కడ ఉన్న వారందరూ ఒక రకమైన ఉజ్జియా ఉంటాడు. ఉజ్జియా లేని వాళ్ళు ఉండరు. ఒక్కో రకమైన ఉజ్జియాలు ఉంటారు. ఉజ్జియా చావాలి. ఏ రకమైన ఉజ్జియా ఉన్నాడు పాస్టర్ గారు అంటారా? కొందరికి ప్రియులారా తాము కలిగి ఉన్న స్థితిని బట్టి గర్వం ఉంటారు. తాము కలిగి ఉన్న స్థితిని బట్టి గర్వం ఉంటారు. కొందరికి ప్రియులారా వారి కలిగి ఉన్న ధనాన్ని బట్టి గర్వం ఉండొచ్చు. కొందరికి వారి కలిగి ఉన్న కులాన్ని బట్టి గర్వం ఉండొచ్చు. కొందరికి ప్రియులారా వారి కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి గర్వం ఉండొచ్చు. కొందరికి వారి కలిగి ఉన్న ఏమండి పేరు ప్రఖ్యాతులను బట్టి గర్వం ఉండొచ్చు. కొందరికి ప్రియులారా వారి కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి గర్వం ఉండొచ్చు. కొందరికి తాము కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి గర్వం ఉండొచ్చు. కొందరికి వీళ్ళందరిలో నేనే దేవుణ్ణి, నాకంటే దేవుడు మరొకరు లేరు అన్న భావన కలిగి ఉండడం కూడా అదొక గర్వం. ఎన్ని రకాల గర్వాలు ఉన్నాయి చూశారు. నాకు మించిన ప్రార్థనా పరుడు లేడు, నాకు మించిన భక్తులు లేడు, ఏమండి నాకు మించిన ఆత్మీయ లేడు అనుకోవడం కూడా గర్వమే, ఆత్మీయ గర్వం. కొందరికి కోపం అనే ఉజ్జియా ఉంటాడు. కొందరికి అసూయ అనే ఉజ్జియా ఉంటాడు. కొందరికి అపవిత్రత అనే ఉజ్జియా ఉంటాడు. కృష్ణ వచ్చింది ఉజ్జియా. రకరకాల ఉజ్జియాలు ఉన్నారు ఇక్కడ. ఉజ్జియా ఏం కావాలి? చావాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఉజ్జియా చావాలి. నీ హృదయంలో, నీ మనసులో, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ జీవన యాత్రలో ఏ విధమైన ఉజ్జియా ఉన్నప్పటికీ, ఉజ్జియా అనగా రాజు, నిన్ను ఏలే రాజు, నిన్ను పరిపాలించే రాజు, ఏ విధమైన రాజు నిన్ను ఏలుతున్నా ఆ రాజు ఏం కావాలి అంటే చావాలి. ఉజ్జియా చచ్చిన తర్వాత యెషయా మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రైజ్ గాడ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. నీలో కూడా ఉజ్జియా చచ్చిన తర్వాత నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. అంతవరకు పూర్తిగా తెరవడం. రక్షణ ఓకే, ప్రార్థన ఓకే, వాక్యం ఓకే, మందిరానికి రావడం ఓకే, కానుకలు ఇవ్వడం ఓకే, పాటలు పాడడం, ఆరాధన ఇవన్నీ ఓకే. కానీ సంపూర్ణంగా నీ మనోనేత్రాలు తెరవడాలంటే ఉజ్జియా చావాలి. ఉజ్జియా చావాలి.
ఉజ్జియా చావాలి, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలి. ఉజ్జియా ఎప్పుడైతే చచ్చాడో, యెషయా ఎప్పుడైతే మందిరంలో ప్రార్థన చేస్తున్నాడో, ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఉజ్జియా చనిపోయాడు, దేశ పరిస్థితి అసమాధానంతో ఉన్నది. ఉజ్జియా చనిపోయాడు, అవినీతి అన్యాయాలకు అక్రమాలతో దేశం అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నది. ఉజ్జియా చనిపోయాడు, ప్రియులారా యెషయా నిరాశ నిస్పృహ వేదనలో ఉన్నాడు. ఉజ్జియా చనిపోయాడు, యెషయాకి ఏం చేయాలో పాల్పడడం లేదు. ఆ స్థితిలో యెషయా ఎక్కడికి వచ్చాడయ్యా అంటే దేవుని ఆలయానికి వచ్చాడు. దేవుని బట్టి కలుగును గాక. నీ జీవితంలో కూడా ఏ పరిస్థితిలో ఆయన పరిశుద్ధ ఆలయానికి వచ్చాడు. నీ బ్రతుకులో కూడా ఏ స్థితిగతుల్లో ప్రభు మందిరానికి వచ్చావు కూడా యెషయా లాంటి అనుభవానికి వచ్చావేమో, నిరాశలో వచ్చావేమో, అసమాధానంలో వచ్చావేమో, పాల్పోని స్థితిలో వచ్చావేమో, ఇదిగో అల్లకల్లోల పరిస్థితిలో క్షమగల దేవుని ఆలయానికి వచ్చావేమో. ఉజ్జియా పరిస్థితిలో వచ్చి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆకాశం వైపు కళ్ళెత్తి ఆయన పరిశుద్ధాలయంలో ప్రభు వైపు తన కళ్ళెత్తి చూస్తూ ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఎప్పుడైతే అలా ప్రభు వైపు చూస్తున్నాడో ఏమైందయ్యా అంటే యెషయా యొక్క కన్నులు తెరబడ్డాయి. యెషయా కన్నులు తెరబడ్డాయి. తెరబడిన తర్వాత చూసిన సందర్భం ఏంటయ్యా అంటే అత్యున్నత సింహాసనముపై ఆ ప్రభుని చూస్తున్నాడు. ఎవరు? యెషయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆలయంలో వెలుగు వస్తుంది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెషయా, ఏంటి ప్రభా, ఏమి దాచడం లేదు, అయోమయ పరిస్థితిలో ఉన్నాం, ఎంతవరకు నీ సేవ చేశాను, ఎంతవరకు నిన్ను ఆరాధించాను, ఇంతవరకు పరిచయం చేశాను, ఇంతవరకు సాక్షిగా జీవించాను, ఇప్పుడు ఏంటో నాకు పాల్పోవడం లేదు అంటూ ప్రభువుని చూస్తుండగా ఆయన ముఖం మీదకి ఒక వెలుగు తాకి. ఏంటి ఆ వెలుగని చూస్తే ఆలయం అంతా వెలుగుతో నింపబడింది. ఏంటి వెలుగని చూస్తే ఆలయంలో దేవుని అంగి అంచు వేలాడుతుంది. దేవుని అంగి అంచు వేలాడుతుంది. దేవుని అంగి అంచు వేలాడుతుంది. ఎప్పుడైతే ఆ అంగి అంచు వేలాడుతుందో దేవుని ఆ మహిమా వస్త్రము చేత దేవుని మందిరం అంతా మహిమతో నింపబడింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమతో నింపబడ్డది ఈ మహిమ. ఈ వస్త్రం ఏమిటి అని అలా చూస్తుండగా యేసయ్య పాదాలు, ఆయన ధవల వర్ణ వస్త్రములు, ప్రియులరా ఆ దూతలను చూస్తున్నాడు. 6 దూతలు, ప్రియులరా ఆ మహా కెరూబులు, మహాదూత గణంపులు, ఏమండి ఆ యొక్క శక్తి కలిగిన వెలుగు స్వరూపులైన ఆ దేవదూతలందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే ప్రభుని పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ వాళ్ళు ప్రభుని మహిమపరుస్తుంటే ఆ పరిశుద్ధ లోకమంతా, ఆ పరిశుద్ధ పట్టణమంతా, ఆ పరిశుద్ధత చేత, ఆ దైవ ప్రసన్నత చేత, ఆ పరిశుద్ధాత్మ వెలుగు చేత ఆ ఆలయపు పరలోకపు ఆలయపు ఆ గడపకములు ఏమవుతున్నాయంటే కదిలిపోతున్నాయి. అంత మహిమతో, అంత ప్రభావంతో దేవుని మహిమ నింపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. నీ పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రభు, నీ పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రభు. అది పరిశుద్ధ స్థలములోకి వస్తున్నాడు, పిల్ల రక్తం ద్వారా వస్తున్నాను, నిన్నారాధించుటకే వస్తున్నాను, కనపరచదను మహా
నీ పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రభువు. నీ పేరు పరిశుద్ధుడు యేసయ్యా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పేరేం పేరు? పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనే పేరు మరెవరు విశ్వంలో ఏ దేవతకు, ఏ దేవునికి, పిల్లరా ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు కలిగి ఉండక ముందు ఆ పేరు ఎవరికి లేదు. ఒకే ఒకరు కలిగి ఉన్నారు, పరిశుద్ధుడు అనే నామం యేసయ్య మాత్రమే కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తరువాత రక్షణ పొందుకొని, యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందుకొని వాక్యాన్ని గుండెలో చేర్చుకొని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధరావులు ఉన్నారు. నాకు తెలుసు పరిశుద్ధరావు అనే పేరు కలిగిన దైవ సేవకులు ఉన్నారు, పరిశుద్ధం అనే విశ్వాసులు ఉన్నారు. నాకు తెలుసు పరిశుద్ధం పేర్లు కలిగిన వారిని చూశాను, పరిశుద్ధరావు అనే దైవ సేవకులని చూశాను. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధరావు అనే విశ్వాసం నేను కలిగి చూశాను. ఆ పేరు తర్వాత వచ్చేది. మొట్టమొదటి పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనవారా గమనించండి, మరి ఈ దర్శనం యెషయాకి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే యేసు ప్రభు పుట్టకమునుపే 740 సంవత్సరాల క్రితమే ఈ దర్శనం ఆలయంలో యెషయాకి వచ్చిందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దూతలు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఎప్పుడైతే ప్రభుని చూచాడో యెషయా నేత్రాలలో ఒక సిచ్యువేషన్ ఉంది. ఏంటి సిచ్యువేషన్ అంటే తన బాహ్య నేత్రాలతో చూస్తే యూదా దేశపు రాజసింహాసనం ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. తన బాహ్య నేత్రాలతో చూసినప్పుడు యోధాను ఏలే ఆ రాజు ఉజ్జియా సింహాసనం ఖాళీ అయిపోయింది. అయితే ప్రియులారా, తన ఆత్మనేత్రాలు చూసినప్పుడు అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యెషయాతో ప్రభు ఆత్మలో మాట్లాడుతున్నాడు, యెషయా ఈ లోకపు రాజులు రాజ్యాలు కదిలిపోతాయా, ఖాళీ అయిపోతాయి. నేనే అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజ్యాన్ని ఏలే ఉజ్జియా రాజు ఖాళీ అయ్యాడేమో, నేను సదాకాలం రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, దేవాది దేవునిగా, సర్వలోకాన్ని ఏలే సర్వలోకనాథునిగా నేను ఉన్నానని చెప్పకనే మాట్లాడుతున్నాడు. ఆ సింహాసనం అత్యున్నత సింహాసనం అని ఆ దర్శనం ద్వారా, అత్యున్నత సింహాసనాసీనుడైన ఆ దర్శనం ద్వారా యెషయా యొక్క ప్రత్యక్షత కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ప్రత్యక్షత యెషయాకు దొరికింది. ఎప్పుడైతే ఆ దర్శనం చూచాడో యెషయా హృదయం గొప్ప ఆనందం వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో యెషయా గొప్ప నిశ్చయం వచ్చింది. ఎప్పుడైతే ఆ దర్శనం చూచాడో యెషయా యొక్క పరిచయ విధానం మారింది. ఎప్పుడైతే ఆ దర్శనం చూచాడో యెషయా అభిషేకం మారింది. ఎప్పుడైతే ఆ దర్శనం చూచాడో యెషయా బైబిల్లో చిన్న బైబిల్ అయినటువంటి ప్రిల్లర కొత్త నిబంధన ప్రవచనములను సంపూర్ణంగా ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా మనం ఏలేవి ఏమండి గొప్ప గొప్ప పరిస్థితులు, ఏ పరిస్థితులు మన జీవితాల్లో రావచ్చు. కానీ అవి కొంతకాలానికి ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో వీరే సర్వం అనుకుని భావించిన వ్యక్తులు కూడా మన జీవితంలో రావచ్చు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు వారు ఏమైపోతారు? ఖాళీ అయిపోతారు. ఆ సీట్లు ఖాళీ అయిపోతాయి. అయితే పిల్లగా ఆ సమయంలో కూడా ఖాళీ కానీ నిత్యుడు నీకు నాకు నిత్య సింహాసనాసీనుడిగా ఉండే సింహాసనాసీనుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన దేవునికి మహిమ కలుగును గాక. నాకు నీకు సదా నిత్య సింహాసనాసీనుడిగా ఉన్నాడు, హృదయ సింహాసనాసీనుడిగా ఉన్నాడు, అత్యున్నత సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే సర్వలోకనాథుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ సర్వలోకనాథుని
యెషయా చూచాడో ప్రియులారా ఏమయ్యాడయ్యా అంటే ఆయన ఆత్మోషుడైపోయాడు. ఏమయ్యాడు? ఆత్మోషుడైపోయాడు. ఆత్మోషుడై ప్రియులారా ఈ యెషయా గ్రంథంలో యెషయా ఎన్ని మార్లు సైన్యములకు అధిపతి యెహోవా అంటూ దేవుని మహిమపరిచాడయ్యా అంటే 62 సార్లు సైన్యములకు అధిపతి యెహోవా అంటూ ప్రభుని గురించి మాట్లాడుతూ మహిమపరిచాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంటూ ఎన్ని మార్లు కనపరిచాడయ్యా అంటే 30 సార్లు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీవే అంటూ ఆయన పరిశుద్ధతను కొనియాడి మహిమపరిచాడు ప్రవక్త అయిన యెషయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, మన జీవితంలో కూడా దైవ దర్శనం, దైవ వాక్య ప్రత్యక్షత, దేవుని అమూల్యమైన మాట, దేవుని అమూల్యమైన వాక్యం మనం ఏం చేస్తుందా అంటే పూర్తిగా మార్చివేస్తుంది ప్రియ. దేవుడు 5 రీతిలుగా మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? 5 రీతిలుగా మాట్లాడతాడు. 5 విధానాల్లో మాట్లాడతాడు. మొదటిది నీ అనుదిన వాక్య ధ్యానం ద్వారా, డైలీ పోర్షన్. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని క్రమంగా చదివి అలవాటు నీకుంటే రోజు యేసయ్య స్వరాన్ని వినగలవు. అందుకే డైలీ ప్రతిరోజు దేవుని వాక్యం చదవండియా చెప్తాం దైవ సేవకులుగా. చాలా మంది కంటిన్యూగా చదువుతుంటారు. కొంతమంది అప్పుడప్పుడు చదివే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏదో రోజుకి ఒక ఇడ్లీ తిన్నట్టు, ఒక గారి తిన్నట్టు వచ్చిన హడావిడిగా ఆ క్యాలెండర్లో వాక్యం చదివి వెళ్ళిపోయే భక్తులు కూడా ఉంటారు ఇక్కడ. గారి తింటే ఇడ్లీ తింటే ఒక గారి తింటే కడుపు నిండుతుందా? అమ్మా నిండుతుందా? కడుపు నిండా భోంచేస్తేనే కదా. కనుక దేవుని వాక్యానికి కొంచెం సమయం ఇవ్వండి. సమయం ఇచ్చినప్పుడు మనసుకు నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యం కూడా కలుగుతుంది, ప్రశాంతత ఉంటుంది, కుటుంబంలో ఆశీర్వాదం కూడా ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నామంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే యేసయ్యా నువ్వు నాతో మాట్లాడు ప్రభు అని ప్రభుకి ఏమిస్తున్నావు? సమయం ఇస్తున్నావు. దేవుని వాక్యం నువ్వు చదువుతున్నావంటే, దేవుని వాక్యం నువ్వు ధ్యానిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే ప్రభా నువ్వు నాతో మాట్లాడు. నీ స్వరం వినడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ వాక్యం చేత నన్ను దర్శించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచని దేవుని వాక్యానికి మనం అప్పగించుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మొదటిగా వాక్యం ద్వారా మాట్లాడతారు, డైలీ పోర్షన్ ద్వారా మాట్లాడతారు. గుర్తుంచుకోండి, ఏదో అలవాటుగా చదువుతున్నాను అనుకో, మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నాకు ఒక వాక్యాన్ని నాలో లోపాలు ఎత్తి చూపించు, నన్ను హెచ్చరించు, నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు, నన్ను సరిచేయి, నీ చిత్తం నాకు తెలియజేయి, నీ సంకల్పం నాకు తెలియజేయనని ప్రియులారా ప్రభుకు అప్పగించుకొని చదువుకునే దేవుని వాక్యాన్ని చదివి బిడ్డలుగా ఉన్నారు. డైలీ పోర్షన్. రెండోది బలిపీఠం మీద వస్తుంది. సంఘం అంతటికి కావలసిన జీవగల దేవుని మాటలు, ఉపదేశ క్రమాన్ని ఇస్తాడు. ఆ ఉపదేశంలోనే ప్రియులారా ఇక్కడ ఈ వాక్యాన్ని 100 మంది వింటున్నారు. ఈ 100 మందికి కూడా 100 కోణాల్లో వెళ్తుందండి దేవుని వాక్యం. ఒకే వాక్యం 100 కోణాల్లో వెళ్తారు. ఆ యొక్క జీవగల దేవుని వాక్యానికి అక్షక్తులు. దేవుని పని కలుగును గాక. కొందరికి ఆత్మ సంబంధంగా వెళ్తారు, కొందరికి మనసును బాగు చేసే విధంగా వెళ్తారు, కొందరికి ప్రియులుగా మరి శరీరాన్ని బలపరిచేదిగా వెళ్తారు, కొందరికి పరిస్థితులను చక్కదిద్దేదిగా వెళ్తారు, కొందరు జీవితాలను ప్రియులుగా ఫలభరితంగా మార్చేదిగా వెళ్తారు. ఏ పరిస్థితిలో వచ్చారో ఆ పరిస్థితికి తగిన విధంగా దేవుని వాక్యం వారి గుండెల్లో కార్యం చేస్తారు. ఆ శక్తి కేవలం జీవగల దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, రెండవది బలిపీఠం మీద నుండి
దైవజనుని నోట తన జీవగల మాట నుంచి దైవజనుడిని, దేవుని యాజకుడిని తన నోటి పోరగా చేసుకుని ప్రభువు మాట్లాడతాడు. ఒక మూడవది, నువ్వు మంచి ప్రార్థనా పరుడు అయితే దర్శనం వస్తుంది. దర్శనం అందరికీ వస్తుందని చెప్పలేదు. కొద్దిమంది ఆత్మోషులైనప్పుడు, దేవుని ఆత్మకు లీనమైనప్పుడు దర్శనం వస్తుంది. కొద్దిమందికి కళల ద్వారా కూడా మాట్లాడతాడు ప్రభు. కళల ద్వారా మాట్లాడతాడు. నాలుగో విధానం, కళలంటే కొంచెం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని పడుకుంటారు, వారికి వస్తారు. ప్రార్థన పనులకి వస్తుంది, దేవుడితో సంబంధం ఉన్న వారికి వస్తుంది, వృద్ధులకు కూడా వస్తుంది. కళలు వస్తాయి. ఇక ఐదో విధానం, ఆత్మలో ప్రేరణ. నీ హృదయంలో నీకు తెలుస్తుంది, నీ మనసులో నీకు తెలుస్తుంది, నీ అంతరాత్మలో నీకు తెలుస్తుంది. ఇది దేవుని స్వరం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పని చేయమంటున్నాడు. ఇదిగో ఇక్కడ వెళ్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు. ఇది చేయొద్దు అంటున్నాడు. ఇది ఆయన చిత్తం అంటున్నాడని నీ ఆత్మలో నీకు ఒక ప్రేరణ కలుగుతుంది. ఆత్మలో ప్రేరేపణ కలుగుతుంది. కొన్ని సందర్భాలు ఇంకా దేవునితో నువ్వు సరైన సంబంధం ఉంటే స్వరం కూడా నిలబడతారు. ఆత్మస్వరం కూడా నిలబడతారు. ఇన్నర్ వాయిస్ అంటారు. ఈ 5 రీతిలుగా దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 5 విధానాల్లో మేము ప్రభు స్వరాన్ని విన్నాము. ఈ అనుభవం మాకున్నది అన్నవారు స్తోత్రం చెప్పండి ఒకసారి. మరలా చెప్పండి. మొదటి విధానంలో ఎంతమంది దేవుని స్వరాన్ని వింటారు వారు చెప్పండి. స్తోత్రం ఒకసారి చూస్తాం. వాక్యం అనుదిన డైలీ పోర్షన్ ద్వారా అనుదిన వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడు. మేము దేవుని స్వరాన్ని వింటాం అన్నవారు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. 10% ఒక 20% స్తోత్రం. అంటే రెగ్యులర్గా ఇంకా చదవడం లేదా? దేవుని వాక్యం ఇంకా చదవడం లేదా? చదవాలి. ఖచ్చితంగా దేవుని వాక్యం చదవాలి. చదివారు ఉన్నారు, ఎందుకు వారు ఎత్తలేదు నాకు తెలుసు. రెగ్యులర్గా చదివారు ఉన్నారు, రెగ్యులర్గా దేవుని వాక్యం చదివారు ఉన్నారు. సంకోచిస్తున్నారు మరి ఎందుకు? ఖచ్చితంగా క్రమంగా చదవండి. రెండోది, బలిపీఠం మీద ఉండి దేవుని వాక్యం మాతో ప్రభు మాట్లాడతాడు. ఎన్నో మార్లు ఈ జీవగల దేవుని మాట దైవజనుడి ద్వారా పొందుకున్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో 20% ఎత్తారు. స్తోత్రం. మూడోది, దర్శనం ద్వారా మేము దేవుని స్వరాన్ని వింటాం అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక 10% ఉన్నారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి కళల ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. కళల ద్వారా ఉన్నారు. ఒక 5 మంది ఉన్నారు. స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ 7 మంది ఉన్నారు. స్తోత్రం. దేవుడి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి తరువాత ఆత్మ ప్రేరేపణ, ఆత్మస్వరం ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఆత్మ ప్రేరేపణ, ఇన్నర్ వాయిస్, ఆత్మ ప్రేరేపణ కావచ్చు, స్వరం కావచ్చు. ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆత్మస్వరం ద్వారా మేము దేవుని స్వరాన్ని వింటామన్న వారు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఒక 5 మంది ఉన్నారు. ప్రైజ్ గా. స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 స్వరాలకి చేతులు ఎత్తనంలో ఏమండి? ఈ 5 అనుభవాల్లో కూడా స్తోత్రం చెప్పడం వల్ల ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక తల్లికి అర్థం కాలేదు, చేతి ఎత్తింది. స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. అమ్మా, నీతో కూడా ప్రభు ముచ్చటించింది గాక. ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా.
నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, మా బాధలలో ఆదరణించేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, మా బాధలలో ఆదరణించేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. మాకు నీవే మాట్లాడుమయ్యా, మాతో మాట్లాడు ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు? మొదటి విధానం ఎలా మాట్లాడతాడు? చూపుడు వేలు. ప్రతిరోజు ఖచ్చితంగా ఈ చూపుడు వేలంటే నువ్వు ఎలా ఏ మాట వినాలో వినకూడదో నీకు నేర్పుతుంది. ఈ బ్రేలు చెవిలోకి వెళ్తుంది, మరి ఏ బ్రేలు వెళ్ళలేదు. ప్రతిరోజు ఖచ్చితంగా నీ చెవిలో నుండి నీ మనసులోనికి, నీ చెవిలో నుండి నీ మనసులోనికి, నీ మనసులోని నీ గుండెల్లోనికి దేవుని వాక్యం వెళ్ళాలి డైలీ పోర్షన్ ద్వారా. పిల్లలు రెండవది ఐశ్వర్యం. నిన్ను ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతునిగా చేసేది దేవుని మందిర సహవాసం. దేవుని మందిరంలో నుండి వచ్చే ఉపదేశ క్రమం నిన్ను ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతునిగా, అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది దర్శనం. నువ్వు ప్రార్థనలో ఆరాధనలో దైవ సన్నిధిలో గడుపుతుండగా ఒక దర్శనం నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ యొక్క హృదయ నిశ్చయతనిచ్చి నడిపిస్తుంది. నిన్ను అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది. దర్శనం. ఏ దర్శనం కలిగి ఉండాలని పాస్టర్ గారు అంటే, దేవుని కలిగిన మనం ప్రతి ఒక్కరూ దర్శనం కలిగి ఉండాలి. మొదటిది వ్యక్తిగతంగా నేను యేసేను పోలి బ్రతకాలి, యేసేలాగా బ్రతకాలి, యేసేయ ప్రతిరూపంగా నేను మారాలి, యేసేయ రాకడలో నేను ఎత్తబడాలి. ఇది నీ దర్శనం కావాలి. వ్యక్తిగతంగా కుటుంబ విషయంలో ఏ దర్శనం కలిగి ఉండాలి? నేను నా భార్య బిడ్డలు యెహోవాకు సూచనగా మహత్కార్యాలుగా ఉండాలి. నేను నా భార్య బిడ్డలు సర్వశక్తిమంతుడైన నా దేవునికి సూచనగా మహత్కార్యాలుగా మేము ఉండాలి. దర్శనం కలిగి ఉండాలి. ఇక మూడవది సంఘ విషయంలో దేవుడు నిన్ను అంటుకట్టిన మందిర విషయంలో, సంఘ సహవాస విషయంలో నేను చేయగలిగిన దేవుని పరిచర్య చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, ప్రార్థన చేస్తాను, దేవునికి ఇస్తాను, దేవుని పరిచర్య చేస్తాను, సాక్షి జీవితం జీవిస్తాను. ప్రభువు సంఘాన్ని కడతాను, ఆయన మందిరాన్ని కడతాను, ఆయన రాజ్యాన్ని కడతాను, ఆయన రాజ్య వారసుడిగా బ్రతుకుతాను. మూడు ఈ దర్శనం కలిగి ఉన్నాను. నాలుగవ దర్శనం, దేవుడు ఈ భారతదేశంలో నిన్ను పుట్టించాడు. ప్రారంభ కాలంలో మన పరిస్థితులు బాగుంటా ఇతరులకు మనం సహాయం చేయలేకపోవచ్చు. దేవుడు మనం ఒక స్థాయికి తీసుకుని వచ్చిన తర్వాత మన సమాజానికి కూడా మనం ఉపయోగపడేవారిగా ఉండాలి. మన సమాజానికి కూడా ఉపయోగపడేవారిగా ఉండాలి. ఉపయోగం అంటే ఉద్యోగాలు చేసేవారు ఉండొచ్చు, ఇక్కడ చేతి పని చేసేవారు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఉంటుంది, ఏదో ఒక వరం ఉంటుంది. ప్రియులారా, నువ్వు చేతనైన సహాయం ఆపదలో ఉన్న వారికి, దిక్కులేని వారికి, నిరాశ్రయులకు ఆశ్రయం లేని వారికి నీ వంతు సహాయం అందించడమే సమాజ సేవ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 రకాలుగా ప్రియులారా దర్శనం కలిగి ప్రభు రాజ్యాన్ని మనం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
వ్యక్తిగత దర్శనం, కుటుంబ దర్శనం, సంఘ దర్శనం, సమాజ దర్శనం, దేవుని రాజ్య దర్శనం. ఇవి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు రాకడ మనం ఎత్తబడతాం. ప్రభు రాజ్య వారసులుగా యుగయుగాల ప్రభుతో ఆనందిస్తాం, ప్రభులో ప్రవేశిస్తాం. యెషయాకి ఎప్పుడైతే దర్శనం వచ్చిందో, విజన్ వచ్చిందో, మిషన్ వచ్చింది, అంతవరకు పరిచర్యలోనే ఉన్నాడు, అంతవరకు విశ్వాసిగానే ఉన్నాడు, అంతవరకు పరిచారకుడిగానే ఉన్నాడు, అంతవరకు ప్రియులారా ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే విజన్, దైవ దర్శనం వచ్చిందో ఆయన హృదయం ఏమొచ్చింది అంటే ఏమంటే మిషన్ వచ్చింది, దేవుని పని వచ్చింది. ఆయన దేవుని పని ఎలా చేయాలో అర్థమైంది. దేవునికి పని కలుగుతున్నాక దేవుని పని ఎలా చేయాలో ఆయనకు అర్థమైంది. ఏంటి మిషన్ అంటే ప్రియులగా ఆయన ప్రభుని ఆరాధిస్తుండగా దైవ దర్శనం వచ్చినట్టే పరిశుద్ధ దూతలతో కలిసి యెషయా కూడా ఏం చేశాడు? ప్రభుని ఆరాధించాడు. మొట్టమొదటిగా నిజం వచ్చింది, రెండోది ఏమొచ్చింది? వర్షిప్ వచ్చింది, ఆరాధన వచ్చింది. మనం దేవుని చూసినప్పుడు, ఆయన ప్రత్యక్షత పొందుకున్నప్పుడు, ఆయన మేలు పొందుకున్నప్పుడు, ఆయన ఉపకారాలు పొందుకున్నప్పుడు మనం ప్రభుని ఆరాధించకుండా ఉండలేదు. కృతజ్ఞత కన్నీళ్ళు రాకుండా ఉండవు. ఆరాధన విషయుడైపోయాడు ఎవరు? యెషయా. ఇక ఎప్పుడైతే ఆరాధనలో లీనమయ్యాడో ప్రియులారా ఆ దేవుని పరిశుద్ధత ఆయన కనబడుతుంది. ఏం కనబడుతుంది? దేవుని పరిశుద్ధత, దేవుని వెలుగు, దేవుని మహిమ కనబడుతున్నప్పుడు యెషయా ఏమయ్యాడు అంటే పశ్చాత్తాపంతో నింపబడిపోయాడు. దైవ దర్శనం వచ్చిన వెంటనే ఆరాధన వశుడైపోయాడు. అత్యున్నత సింహాసనంపై ఉన్న దేవా అంటూ ఆరాధించాడు యెషయా. ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నాడో ఆత్మవశుడై ఆయన గుండెలవుతున్నాడు, పశ్చాత్తాపం వచ్చేస్తుంది, పాపం ఒప్పుకోలు వస్తుంది. ఏంటో ఒప్పుకోలు? యెషయా పాపే అంటే కాదు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని కొరకు రోషంగా బతికినవాడు, దైవ చిత్తం కొరకు ప్రయాసపడినవాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించిన వాడు, నీతి కలిగిన వాడు. అలాంటి యెషయా పశ్చాత్తాపుడై అంటున్నాడు, ప్రభువా అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడను. యెషయా ఎందుకు అపవిత్రుడు? అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, నా మాటల్లో ఎన్నో మాటలు అపవిత్రత. అయ్యా అపవిత్రమైన ప్రజల మధ్య నివాసం చేస్తున్నాను, నేను పాపిని, నేను అపవిత్రుడనని తన అపవిత్రతను, తన తప్పును, తన పాపాన్ని, తన దోషాన్ని, తన లోపాన్ని, తన కొరతను, తన కొలవను ప్రియులారా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దేవునికి మరి కలుగును గాక. నువ్వు దైవ దర్శనం పొందితే ఆరాధన వస్తుంది నీ గుండెలో. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నావా? దేవుడిని దర్శించాడా? దేవుడిని రక్షించాడా? దేవుని రక్షణ పొందుకున్నావా? రక్షణ ఆనందం నీలో కలుగుతున్నదా? నీలో వచ్చే అంశం ఏంటయ్యా అంటే ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన వస్తుంది. ఆరాధన హృదయంతో, ఆత్మతో, సత్యంతో ప్రభుని ఆరాధిస్తావు. ఈ ఆరాధనలో నుండి ఇంకొక అనుభవం వస్తుంది, పశ్చాత్తాప అనుభవం. ప్రభువా నేను పాపిని, అపవిత్రమైన పెదవుల వాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేవాడనయ్యా అనగానే ప్రభు దానికి ప్రాయశ్చిత్తం కూడా చేశాడు. ఏం చేశాడు? ఒక దూతను పంపాడు, కెరూబుని పంపాడు. మండుతున్నటువంటి దేవుని సింహాసనం దగ్గర మండుతున్నటువంటి ఆ అగ్ని స్వాలను, ఆ అగ్ని కణాన్ని తెచ్చి యెషయా పెదవుల కాల్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన అపవిత్రత పోయి, తన మాలిన్యం పోయి, తన కలంకం పోయి, తన దోషం పోయి, పవిత్రమైన పెదవులు, పవిత్రమైన మనస్సు, పవిత్రమైన హృదయం, పవిత్రమైన నిశ్చయత, పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి పరిశుద్ధుడైన పరిపూర్ణుడైన యెషయా అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మాటల్లో అపవిత్రత ఉన్నదేమో, నీ పెదవుల్లో మాలిన్యం ఉన్నదేమో, ఆ యెషయా పెదవులు కాల్చిన దేవుడు ఈ దినాన తన పరిశుద్ధాత్మ ద్వారా, తన పరిశుద్ధ వాక్యము ద్వారా నీ పెదవులను కూడా కాలుస్తున్నాడు. నిన్ను కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధమైన పెదవులుగా, పరిశుద్ధమైన నోరుగా, పరిశుద్ధమైన జీవితముగా, పరిశుద్ధమైన జీవనంగా, పరిశుద్ధమైన కుటుంబముగా, పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలంకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక.
ఎప్పుడైతే యెషయా పవిత్రపరచబడ్డాడు, పరిశుద్ధుడయ్యాడు, 4వ అనుభవం ప్రియులారా, 5వ అనుభవంలోకి ఏమయ్యాడంటే పరిచారకుడయ్యాడు. హల్లెలూయా. సేవకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు. బైబిల్లో చిన్న బైబిల్ రచించినటువంటి గొప్ప ప్రవక్త అయ్యాడు. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. ప్రవచన గ్రంథాల్లో మొదటి గ్రంథం ఏదయ్యా అంటే యెషయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కూడా ఒక వాక్యం నేను దర్శించినప్పుడు, ఒక దర్శనం నీకు కలిగినప్పుడు, ఒక కళ నేను దర్శించినప్పుడు, దేవుని ఉపదేశం నేను సంధించినప్పుడు, దేవుని జీవం నీలో ప్రవహిస్తున్నప్పుడు, దర్శనం నీలో వచ్చినప్పుడు ఏమొస్తుందయ్యా అంటే ఖచ్చితంగా ఆరాధన వస్తుంది. ఆరాధన నుండి పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం నుండి పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధపరచబడే నీవు ఒక ప్రార్థన పరిచారకురాలుగా, ఒక మంచి సువార్థికురాలుగా, ఒక మంచి సమర్పణ కలిగిన బిడ్డగా, ఒక మంచి ఆరాధన చేసే బిడ్డగా, ఒక మంచి ఇదో ప్రభు పరిచయం చేసే పరిచారకునిగా, ప్రభు సేవకునిగా, ప్రభు సజీవ సాక్షిగా ప్రభు కొరకు జీవించగలుగుతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు చూచాడు. యెషయా జీవితమే దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడిగా ప్రభు ఆసీనుడై ఉన్నాడు కదా. యెషయా దర్శనమే చూశాడు. ఆల్రెడీ నా హృదయంలో నీ హృదయంలో ఎవరున్నారు? అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చూస్తున్నావా? ఆయన చూస్తే ఖచ్చితంగా నీలో ఆరాధన వస్తుంది. నీ గుండెలో ఉన్న యేసుని చూస్తే ఖచ్చితంగా పశ్చాత్తాపం వస్తుంది. నీలో నివాసం చేస్తున్న యేసుని చూస్తే ఖచ్చితంగా పరిశుద్ధతలో ఫలిస్తావు, పరిచారకుడవుతావు, పరిపూర్ణుడవుతావు. ప్రభు సన్నిధిలో సజీవ సాక్షిగా నిలుస్తావు. నీ జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా. అందరికంటే యెషయా ప్రవచనంలో బైబిల్లోని చిన్న బైబిల్ అయింది. యెషయా ప్రవక్తల్లోని పెద్ద ప్రవక్త అయ్యాడు. నీ వారందరిలో ప్రభు నేను గొప్పగా చేస్తాడు. నీ వారందరిలో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను పైవారిగా చేస్తాడు. నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన మేలుతో నింపుతాడు. ఉన్నతమైన కృపలతో నింపుతాడు. అత్యున్నతమైన స్థితిలో అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు మనందరినీ నిలబెట్టుగాక. దేవుడు ఈ జీవం గల వాక్యం మన జీవితాల్లో ప్రభు ఫలింపచేసి నీరు కట్టి మహాభివృద్ధి చేయుగాక. ఆమేన్.